अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము ఛాందోగ్యోపనిషత్తులో 4వ అధ్యాయంలో అంటే 4వ ప్రపాఠకంలో 15వ ఖండం వరకు మనం చూశాము. 15వ ఖండంలో సత్యకామ జాబాలుడు తన శిష్యుడైనటువంటి ఉపకోస్లకి ఆత్మవిద్యను ఉపదేశించాడు. తర్వాత మనము ఈ 16వ ఖండంలో సృష్టి యజ్ఞం అంటే ఆత్మయజ్ఞం గురించి నిన్న ప్రస్తావించుకున్నాము. ఈ 16వ ఖండంలో సృష్టి యజ్ఞం, సృష్టిలో యజ్ఞం జరుగుతుంది. ఈ ఆత్మలు అంటే పిండంలో యజ్ఞం జరుగుతుంది. అంటే సృష్టిలో మనకి బ్రహ్మాండంలో ఏవైతే జరుగుతున్నాయో, గతివిధి నడుస్తున్నాయో, క్రియాకలాపాలు నడుస్తున్నాయో, చలాయమానంగా గతిశీలంగా ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్ని కూడా తన తన పరిధిలో తన గతిశీలంగా తేజోవంతంగా ప్రకాశవంతంగా గమ్యమానంగా ఉన్నాయి. ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ఒక యజ్ఞ స్వరూపము. ఇవన్నీ కూడా ఒక యజ్ఞం జరుగుతున్నమాట ఈ సృష్టిలో కూడా. కాబట్టి ఈ యజ్ఞం ఎలా జరుగుతుందంటే ఒక గతి ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఉన్నంత మాత్రం జరగడం లేదు. వాటికి ఒక గతి జరుగుతుంది. ఒక గతి అనేది వాటిలో ఒక గతి అనేది ఉంది. ఆ గతి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఆ గతి ఎవరి ద్వారా కలుగుతుందంటే అది పరమాత్మ అలాంటి వ్యవస్థ చేశారు. కాబట్టి పరమాత్మ యొక్క మాధ్యంతో ఈ బ్రహ్మాండం గతిశీలంగా ఉన్నమాట. ఎప్పుడైతే ఈ సంసార విధంగా గతిశీలంగా ఉంటుందో అది పిండమైనా బ్రహ్మాండమైనా అప్పుడే మనం పవిత్రంగా ఉంటామని చెప్పుకున్నాము. కాబట్టి మన గతిశీలత అనేది అత్యంత అనివార్యం. గతిశీలంగా ఉన్నప్పుడే మనం పవిత్రంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతాము. ఇటువంటి ఆ గతి అనేది యజ్ఞంలో ఇటువంటి గతికి యజ్ఞంలో 2 మార్గాలు ఉన్నాయి. అలాగే సంసారంలో ఉండే గతిని సంసారం ఉండేటువంటి పదార్థాలకు గతిని ఇవ్వడానికి మార్గాలు 2 ఉన్నాయన్నమాట. అది యజ్ఞానికి ఏ విధంగా 2 మార్గాలు ఉన్నాయో అలాగే సంసారం ఉండే పదార్థానికి ఒక గతి విధానికి 2 మార్గాలు. అవి ఏంటంటే వాక్కు ద్వారా, మనసు ద్వారా. వాక్కు ద్వారా ఈ మనసు, ఈ 2 మార్గాలు అంట. ఈ 2 తన తన మార్గంలో తన తన పరిధిలో పని చేసినట్లయితేనా ఆ యజ్ఞము నిర్విఘ్నంగా సంపన్నమవుతుంది అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అదే క్రమం ఏంటో మనం మంత్రాంశ రూపం చూద్దాం. ఇన్ని చెప్పుకున్నాం. ఏషాహ వై యజ్ఞో యో అయం. స్లైడ్ గమనించండి. యో అయం పవతే ఏషాహ ఎన్నిదం సర్వం పునాతి. ఏదేష ఎన్నిదం సర్వం పునాతి తస్మాత్ ఏష ఏవ యజ్ఞ తస్య మనశ్చ వాక్చ వర్తని. వర్తని అంటే ఇక్కడ మార్గం అనమాట. వర్తనేది మార్గార్థంలో వచ్చిందన్నమాట. కాబట్టి అంటే ఎవరైతే ఇదేంటి ప్రసిద్ధమైన మాట అంటే ఎవరైతే యజ్ఞం చేస్తారో వారు పవిత్రులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు. కాబట్టి ఈ రకంగా బ్రహ్మాండంలో కూడా యజ్ఞం జరుగుతుంది. కాబట్టి అందుకే ఈ ఈ బ్రహ్మాండాన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది, సంస్కరిస్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ సర్వం పునాతి అంటే ఈ సంపూర్ణ బ్రహ్మాన్ని పరిశుద్ధం చేస్తుంది. తస్మాత్ ఏష ఏవ యజ్ఞ తస్య మనశ్చ వాక్చ వర్తని. అందుకే ఈ యజ్ఞానికి 2 మార్గాలు ఏంటివంటే ఇక్కడ మనస్సు అది వాక్కి 2 మార్గాలు అని చెప్పి ఇక్కడ మనం ఈ సందర్భంగా ఈ మంత్రాంశంలో నిన్న ప్రస్తావించుకున్నా. అది ఇక్కడ మనం చూసాం ఇప్పుడు. కాబట్టి ఇదంతా ఒక సంపూర్ణమైన జగత్తును పవిత్రం చేస్తుంది. కాబట్టి ఒక యజ్ఞం జరుగుతుంది. ఇది గతిశీలంగా ఉంటుందంటే
ఇక్కడ పవిత్రం చేస్తుందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇలా పవిత్రం చేసేది ఎందుకు యజ్ఞం అనే స్థానం అనేది మన ఆత్మనైనా బ్రహ్మాండాన్ని శుద్ధం చేస్తుంది, పరిశుద్ధం చేస్తుంది. బ్రహ్మాండంలో పంచభూతాలను శుద్ధం చేస్తుంది, పిండంలో మన ఆత్మ శుద్ధి చేస్తుంది, మన ఇంద్రియాలను శుద్ధపరుస్తుంది. అలాగే ఈ మనసు వాక్ అనేది యజ్ఞానుష్ఠాన కర్మలో అత్యంతమైనటువంటి మార్గాలని చెప్పి చెప్పుకున్నామట. ఈ ముఖ్యంగా మనసు వాక్ ఏవైతే చెప్పుకున్నామో అవి ఏంటి, ఎలా అనేది కింద ఇచ్చాను. మళ్ళీ తయోహు అన్యతర మనస, తయోహు అంటే ఇప్పుడు వాక్ మనస్సు మనం ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అని చెప్పుకున్నామట. అంటే జీవన రూపి యజ్ఞమైన బ్రహ్మాండ రూపి యజ్ఞంలోన గతిని ఇవ్వడానికి ఇవి మనసు వాక్కు అత్యంత ప్రధానమైనవి అని చెప్పుకున్నాము. కాబట్టి అందులో ఈ రెండిట్లలో తయోహు అన్యతరాం మనస సంస్కరోతి బ్రహ్మ. ఇందులో మనం నిన్న చెప్పుకున్నాం, యజ్ఞంలో యజ్ఞానుష్ఠాన కర్మలు చేసే పెద్ద పెద్ద యాగాలు చేసేప్పుడు హోత, అధ్వర్యు, ఉద్గాత, బ్రహ్మ నలుగురు ఉంటారన్నమాట. అందులో బ్రహ్మ తయోహు అన్యతర మనస సంస్కరోతి బ్రహ్మ వాచ. అంటే అందులో బ్రహ్మ అథర్వవేదం యొక్క బ్రాహ్మణుడు బ్రహ్మ ఎవరైతే ఉన్నారో మనస సంస్కరోతి, అందులో మనసు ద్వారా యజ్ఞానుష్ఠాన్ని సంస్కరిస్తూ ఉంటాడు, శుద్ధిపరుస్తూ ఉంటాడు. ఏం మాట్లాడు అంటే మిగిలిన యజ్ఞకర్తలు ఎవరైతే ఉన్నారో అధ్వర్యు, హోత, ఉద్గాత వాళ్ళు వాక్ ద్వారా వాళ్ళు చేస్తుంటారు. అందుకే ఇతనేమో బ్రహ్మ మాత్రం చేసుడు మనస సంస్కరోతి, ఆ యజ్ఞానుష్ఠాన కర్మను మనసు ద్వారా ఆయన గమనిస్తూ, అందరినీ గమనిస్తూ మనసులో ఆత్మచింతనం ద్వారా ఆయన శుద్ధి చేస్తూ ఉంటాడు. యజ్ఞానుష్ఠాన కర్మను ఆయన ఆత్మ శుద్ధి చేస్తూ ఉంటాడు అన్నమాట. అందుకే వాచ, హోత, అధ్వర్యు, ఉద్గాత, అన్యతర, ఈ వాక్కు ద్వారా మనసు ద్వారా అయితే బ్రహ్మ శుద్ధి చేస్తున్నాడు ఆ యజ్ఞానుష్ఠాన కర్మను మొత్తాన్ని కూడా. వాక్కు ద్వారా ఏం చేస్తున్నారు, హోత, అధ్వర్యు, ఉద్గాత, అన్యతర మిగిలిన వాళ్ళంతా కూడా చేస్తారు ఈ వాక్కు ద్వారా. అంటే వాళ్ళు గట్టిగా చెప్పుతూ పలుకుతూ మంత్రోచ్చారణ చేస్తూ వాళ్ళు ఆ యజ్ఞానుష్ఠాన కర్మ శుద్ధి చేస్తున్నామట. ఆత్మశుద్ధి అలాగే బ్రహ్మాండ శుద్ధి రెండు కూడా జరుగుతున్నాయన్నమాట. ఈ రకంగా ముగ్గురేమో ఋత్వికులు వాక్కు ద్వారా, బ్రహ్మ మాత్రము మనసులో శుద్ధి చేస్తుందని చెప్పుకున్నాం. ఇటువంటి ప్రక్రియ అనేది స ఎత్ర ఉపాకురితే ప్రాతరనువాకే పురా పరిధానీయాయ బ్రహ్మ వ్యవదతి, బ్రహ్మ వ్యవదతి. అంటే ఈ కర్మానుష్ఠానం అనేది ఎప్పటి వరకు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, హోత, అధ్వర్యు, ఉద్గాత వీళ్ళు మనసుతో ప్రయోగించరు, వాళ్ళు మనసులో చెప్పరు, వాళ్ళు వాక్కు ద్వారా మంత్రోచ్చారణ చేస్తారు. వీళ్ళు బ్రహ్మ మాత్రమే మనసులో సంస్కరిస్తూ ఉంటాడు, మనసులో చింతన చేస్తుంటా అని చెప్పాము. ఇలా చేసిన తర్వాత ఈ రకంగా సృష్టి యజ్ఞం అయితే ఉందో, సృష్టిలో జరుగుతున్న గతివిధి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనసు ద్వారా, వాక్కు ద్వారా అనుష్ఠానించబడుతున్నామట. ఈ అనుష్ఠానం ఎంతవరకు, యజ్ఞం ప్రారంభించడానికి మొదలుకొని, యజ్ఞం ప్రారంభించి మొదలుకొని అంటే యజ్ఞం ప్రారంభం అయిపోయిన తర్వాత మళ్ళీ సమాప్తం అయ్యేంత వరకు ఆ బ్రహ్మ చెప్పడం అట. ఇంకా బ్రహ్మ మాట్లాడాడు అంటే యజ్ఞ సమాప్తం అయినప్పుడు ఏవైతే చెప్పవలసిన విషయాలు ఉన్నాయో, అందరికీ సంబోధించవలసిన ఉపదేశించిన విషయాలు ఉన్నాయో అప్పుడు మాత్రం నోరు విప్పుతామట. అప్పుడే చెప్పామట. ఎట్లా ఈ రకంగా ఉపాకురితే ప్రాతర అనువాక్యం అంటే ప్రాతకాల నుంచి 3 అనువాకం ఉంటాయి. ప్రాతర అనువాకము, మాధ్యందిన అనువాకము, సాయం అనువాకం అని చెప్పి 3 రకాల. ఇప్పుడు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం చెప్తారు కదా, అలాగా 3 కాలాల్లో చేసేటువంటి కొన్ని విశిష్టమైనటువంటి మంత్రానుష్ఠానం ఉంటుందన్నమాట, దీక్షానుష్ఠానం ఉంటుంది, ఆవతి ప్రదానం చేసేది ఉంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అందుకే ఎట్ల ఉపాకురితే ప్రాతర అనువాకే పురా పరిధానీయాయ బ్రహ్మ వ్యవహతి. అంటే ఇవన్నీ పరిసమాప్తమై ఎప్పటి వరకు బ్రహ్మ నోరు విప్పడో, మాట్లాడో అంతవరకు ఈ రకంగా వాళ్ళు మనసు ద్వారా, వాక్కు ద్వారా యజ్ఞాష్ఠాన కర్మను నిర్విఘ్నంగా సంపన్నం చేస్తూ ఉంటారు అని చెప్పి ఈ 2వ మంత్రంలో ప్రస్తావించబడింది. అందుకే ఇక్కడ చెప్పాడు, ఉన్మేష ఏక్ మార్గక బ్రహ్మ మనకే ద్వారా సంస్కార కర్తా హై, మనసు ద్వారా సంస్కరిస్తున్నాడు. హోత, అధ్వర్య, ఉద్గాత ఏ వాక్కు ద్వారా మార్గాన్ని సంస్కరిస్తున్నారు. ఇది ప్రాతన వాక్ ప్రారంభం అయిపోయి పరిధానీయ రిచాకే ఉచ్చారణ పూర్వం అంటే పరిధాని అంటే అది సమాప్తానికి పూర్వం బ్రహ్మ ఎప్పటికీ చెప్పదో అంతవరకు కేవల్ ఏక్ మార్గ కా హి సంస్కార కర్తా హై, దుసరా మార్గ నష్ట హోయత. అంటే అంతవరకు
మధ్యలో చెప్పామనుకోండి ఆ మార్గం నష్టం అయిపోతుంది. మధ్యలో చెప్పడు అయిపోయేంత వరకు నిరంతరం కొనసాగుతుండాలి. అదే కర్మ ఎవరి వాక్కు యొక్క కర్మ వాక్కు ద్వారా, మనసు యొక్క కర్మ మనసు ద్వారా జరుగుతూ ఉండాలి. ఒకవేళ ఏ ఒక కర్మలో కొంచెం దోషపూర్ణం అయిపోయినా ఆ యజ్ఞాష్ట కర్మ అంతా వ్యర్థం అయిపోతుంది, నష్టం అయిపోతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ మూడో మంత్రం ఏమంటున్నా అంటే చూడండి, అన్యతరామేవ వర్తని సంస్కరోతి హీయతే అన్యతరా సా యథా ఏకపాత్ వ్రజన్ అతో ఏ అథవా ఏకేన చక్రేణ వర్తమానో రిష్యతి ఏవ అస్య యజ్ఞో రిష్యతి. వర్తమానో రిష్యతి ఏవ రిష్యతి ఏవ అస్య యజ్ఞో రిష్యతి. యజ్ఞం రిష్యంతం యజమానో అనురిష్యతి స ఇష్ట్వా పాపియాన్ భవతి. ఈ రకంగా ఒకవేళ అన్యతరామేవ వర్తని సంస్కరోతి అంటే ఈ రకంగా మధ్యలో ఏమన్నా ఏదో ఒక విషయంలో అక్కడ వాక్ ద్వారా కానీ మనసు ద్వారా కానీ, ఇక్కడ ముఖ్యంగా మనసు ద్వారా ఏదైనా మనము సంస్కరించేటప్పుడు ఏదైనా దోషపూర్ణమైనటువంటి వాక్యం చెప్పామనుకోండి, ఏదైనా ఉచ్చరించామనుకోండి, ఏమవుతుందంటే అక్కడ ఏమవుతుంది, మన మనసు వాక్ అనే రెండు రథానికి రెండు చక్రాలు లాంటివి అని చెప్పుకున్నామట. దీంట్లో ఏ ఒక్కటి త్రుటి దోషం జరిగినప్పుడు ఏమవుతుంది, మనం ఎలా ఉంటుందంటే మన ప్రయాణము దోషం జరిగితే ఒక రథం మీద ఒక చక్రం మీద ప్రయాణం చేసినట్టుగా ఉంటుంది. అలా ఒక చక్రం మీద ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది, అది నష్టం అవుతుంది, ఎక్కడో వచ్చి కింద పడిపోతాం. అలాగా ఆ యజ్ఞానుష్ఠాన కర్మ కూడా అది నష్టం అవుతుంది. ఎప్పుడైతే ఆ రకం దోషపూర్ణం అవుతుందో అక్కడ ఆ యజమాని కూడా యజమాని నష్టపోతాడు అనమాట. అంటే ఆ యజ్ఞానుష్ఠాన కర్మ యొక్క ఫలం నశిస్తుంది, ఎటువంటి ఫలితం రాదనమాట. అందుకే సోమయాగం కర్మ చేసేటప్పుడు ఎంతో నిష్ఠ శ్రద్ధాపూర్వకంగా 1 నెల ముందు నుంచి 2 నెలల ముందు నుంచే వాళ్ళు నియమ నిబంధనలో ఉండి ఆ అభ్యాసం చేస్తామట. అంటే యజ్ఞానుష్ఠాన కర్మ చేయగానే అంతిమంలో ఖచ్చితంగా అవభృత స్నానం చేసేసరికి ఖచ్చితంగా వర్షం కురవాలి. వర్షం కురవలేదు అంటే అక్కడ ఖచ్చితంగా ఎక్కడో అధ్వర్యం ద్వారా కానీ, బ్రహ్మ ద్వారా కానీ, ఉద్గాత అలాగే హోత ఇందులో ఎక్కడో కొంచెం దోషం జరిగింది. అంటే దోషం చెప్పాం కదా, ఎక్కడ పొరపాటుని ఏ ఒక్క హోత ఋత్వికుడు దోషం చేసినా అది యజ్ఞం నశిస్తుంది. యజ్ఞం నశించిందంటే ఆ ఋత్వికుడు నశిస్తాడు. అది ఋత్వికు నశించా అంటే ఏమవుతుంది, ఆ ఫలం నశిస్తుందన్నమాట, ఫలం ప్రాప్తి ఉండదన్నమాట. కాబట్టి ఆ రకంగా ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ అత ఏకపాదో వ్రజన్ అంటే ఒక పాదం నడుస్తూ రథోవా ఏకైన చక్రైన వర్తమానో దిశ్యతి అంటే ఒక పాదం రథం మీద చక్రం మీద నడుస్తున్నట్టుగా అతని వ్యక్తి వల్ల దిశ్యతి అంటే నశిస్తాడు. ఏం అస్య యజ్ఞో దిశ్యతి అందువల్ల అతనికి చేసే యజ్ఞం కూడా నష్టమైపోతుంది. యజ్ఞం నష్టమైనప్పుడు ఏమవుతుంది, యజ్ఞం దిశ్యంతం యజ్ఞం నష్టమైనప్పుడు అది దోషపూర్ణమైనప్పుడు యజమాను అనుదిశ్యతి యజమాని కూడా నష్టమవుతాడు. ఇష్ట్వా పాపి అని పోతుంది. ఇంకా దానివల్ల ఏమవుతుంది, ఈ రకంగా దోషపూర్ణమైన యజ్ఞం చేసి మనం అతడు పాపానికి భాగస్వాముడు అవుతాడు. ఏమవుతుంది, అతడు పాపానికి భాగస్వాముడు అవుతాడు అనమాట. ఇప్పుడు యజ్ఞానుష్ఠానం చేస్తున్నాం మనం, ఏముందండి మనకి దానికి ఒక విధి విధానం చెప్పుకున్నాం. విధి విధానం కాకుండా భిన్న ప్రకారంగా చేసామంటే ఏమవుతుంది, ఇప్పుడు ఏ కర్మ చేసినా పూజానుష్ఠానం చేసినా ఏదో ఔపచారికంగా పైపైన చేసామనుకోండి, అది విరుద్ధంగా చేసామనుకోండి ఏమవుతున్నది, అది దోషపూర్ణం అవుతుంది. అలా దోషపూర్ణం యజ్ఞం చేసే కంటే చేయకుండా ఉంటే మంచిదన్నమాట. చేసామంటే ఏమవుతుంది, సహా ఇష్టువ ఇంకా ఆ యజ్ఞం చేసి ఆ కర్మ చేసి ఆ సగం పైన చేసి పాపియాన్ భవతి ఇంకా వాడు పాపగ్రస్తుడు అవుతాడు. ఇంకా పాప అంటే అనేకమైన పాపకర్మలు చేస్తాడు. అంటే విరుద్ధంగా చేసినప్పుడు దోషపూర్ణం జరుగుతుందన్నమాట. సమాజానికి హాని కలుగుతుంది, ప్రకృతికి హాని కలుగుతుంది, వ్యక్తి కూడా హాని కలుగుతుందన్నమాట. ఆ రకంగా అది నష్టపోతాడు అన్నమాట. పాపియాన్ భవతి. అందుకే మనం ఏ కర్మ చేసినా యథార్థంగా తెలుసుకొని చేయాలి, లేకపోతే అవుతుంది ఆ కర్మ అది పాపానికి భాగస్వామ్యం అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా మనం చేసే యజ్ఞాష్ఠన కర్మ అనేది దోషపూర్ణంగా ఉండకూడదు. తెలుసుకొని చేసినట్లయితే మనకు దాని యొక్క ఫలితం అనేది ఉంటుందన్నమాట. అందుకే అంతిమంలో ప్రాయశ్చిత్త మంత్రం ఉంటుందన్నమాట. ఒకవేళ హోత కానీ, అధ్వర్యు కానీ, ఉద్గాత కానీ, బ్రహ్మ కానీ అట్లా ఎవరైనా ఈ ఆయా మంత్రాల్లో ఆ బ్రహ్మం యొక్క కర్తవ్య కర్మంలో దోషం తినప్పుడు దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఆ ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా ఉంటున్నాడు. ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయితే అది మనకు నష్టాన్ని అంటే యజమాని నష్టపరుస్తుంటే హాని కలుగుతున్నాడు. హాని అంటే అది మనకి వ్యర్థం అవుతుంది. మనం చేసే కర్మ వ్యర్థమైనప్పుడు హాని కలుగుతున్నాడు, నష్టమే కలుగుతున్నాడు.
కాబట్టి అది ఇంకా పాపానికి భాగస్వామ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ రకంగా మనం తెలుసుకొని చేయాలి. అది విధి విధానంగా చేయాలి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తుందన్నమాట. ఓకేనా? కర్మలో సక్రియత, కర్మలో నైపుణ్యం, కర్మలో ఒక ఆహ్, క్రమం అనేది మనకు అనివార్యంగా చేయాలనేది మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఎవరైతే మనసు యొక్క కార్యము, మనసు వాక్కు యొక్క కార్యం, వాక్కు ద్వారా ఆ మార్గంలో వెళ్తూ మనము ఏదైనా పొరపాటు చేస్తే ఏమవుతుందంటే ఆ యజ్ఞం నష్టమవుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. అస్తు. అందుకే ఇక్కడ లాస్ట్‌లో చెప్పారు ఇక్కడ మరి చూడండి. ఏ రకంగా అథ యత్ర ఉపాకృతే ప్రాతరనువాకే న పురా పరిధానీయాయ బ్రహ్మ వ్యవద బ్రహ్మ వ్యవదతి ఉభే ఏవ వర్తనే సంస్కుర్వంతి నా హీయతే అన్యతరా. అని ఎవరైతే ఈ రకంగా ఒకవేళ ప్రాతరనువాకం ప్రారంభించినప్పటి నుంచి మొదలుకొని పరిధానీయ అంటే రిచా యొక్క అంటే రిచా రిచ అంటే ఋగ్వేదం యొక్క మంత్రాలు, యజుర్వేదం, సామవేద మంత్రాలతో అనుష్ఠానం సంపన్నం కానంత వరకు, బ్రహ్మ అంటే మాట్లాడేంత వరకు అనుష్ఠానం నిరంతరం కొనసాగుతూ ఉంటుందో, అంటే ఎప్పుడైతే సమాప్తం అయిపోయిందో అప్పుడు బ్రహ్మ మాట్లాడతాడో అంతవరకు ఆ క్రియానుష్ఠానాలు వాక్ ద్వారా, మనసు ద్వారా, వాళ్ళ వాళ్ళ కర్మల ద్వారా వాళ్ళు ఆ యజ్ఞాన్ని, ఆ మార్గాన్ని సంస్కరిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఎప్పుడు ఈ రకంగా చేస్తుందో ఆ కర్మ నష్టం కాదు. అందుకే ఆ ఉభే ఏవ వర్తని సంస్కురువంతి, వాళ్ళందరూ కూడా వాక్కు ద్వారా చేసేటువంటి వాళ్ళు, వాక్కు మనసు ద్వారా చేసే బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉభే ఏవ వర్తని అంటే మార్గాన్ని సంస్కురువంతి, అట్లాగా దాన్ని సంస్కరింప చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి నా హీయతే అన్యతర, అప్పుడు అటువంటి వ్యక్తి కర్మ, యజ్ఞానుష్ఠాన కర్మ ఎప్పుడు నష్టం కాదు, వ్యర్థం కాదు, అది పుణ్యభాగి అవుతున్నమాట.
వినపడలేదు మహోదయ. ఇప్పుడు గురువు వినిపిస్తుందండి? గారు మ్యూట్ లో ఉన్నారండి. ఇప్పుడు ఫోన్ లో ఉన్నారేమో వినిపిస్తుందండి? తెలియదు. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందండి? వినపడుతుందండి. ఇప్పుడు వినపడుతుందండి. మహోదయ ఓ అస్తు, నేను చెప్పేసి మళ్ళీ మ్యూట్లో అస్తు. అత్ర ఇక్కడ 4వ మంత్రం చూడండి. ఎత్ర ఉపాకృతే ప్రాతరనువాకే నా పుర పరిధానీయాయ బ్రహ్మ వ్యవదతి ఉభే ఏవ వర్తనే సంస్కుర్వంతి నా హీయతే అన్యతరా. అంటే ఎవరైతే యజ్ఞానుష్ఠాన కర్మ అనేది మనము తెలుసుకొని చేస్తామో అటువంటి యజ్ఞానుష్ఠాన కర్మ ఎప్పుడు వ్యర్థం కాదు, నష్టం కాదు. అటువంటి వ్యక్తి యొక్క కర్మ అనేది సఫలీభూతం అవుతుంది, జన్మ సార్థకమవుతుంది, కర్మ సార్థకమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు ఈ మంత్రం ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నమాట. అంటే మనం కేవలం యజ్ఞానుష్ఠాన కర్మని కాదు, ప్రతి కర్మ కూడా ఎలా ఉండాలి అంటే అది మనకు మనం చేసే ప్రతి ఒక్కరు ఎవరో ప్రతి విద్యాక్షేత్రంలో కావచ్చు, ఆ ధన క్షేత్రంలో కావచ్చు, ఏదైనా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో కావచ్చు, భౌతిక క్షేత్రంలో కావచ్చు, ఎవరు ఏ కర్మలు చేసినా కూడా ఆ కర్మానుష్ఠానం అనేది నీ యథాశక్తి ప్రకారంగా అది వ్యవస్థితంగా చేయాలి, అది యథార్థంగా చేయాలి, సమర్పణతో భావన చేయాలని సంకల్పబద్ధంగా ఉండి చేయాలి. అది చేసినట్లయితే అది నీకు అది సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది. ఆ సంపూర్ణ ఫలం ఏమవుతుందంటే నెక్స్ట్ మార్గాన్ని నీకు నెక్స్ట్ మార్గం ఏంటో, నెక్స్ట్ అడిగేంటో నీకు మార్గం వైపు తీసుకెళ్తుందన్నమాట. అందుకే వర్తని శబ్దం ఇచ్చిందన్నమాట. వర్తంటే మనం చేసే ప్రతి కర్మ వ్యవస్థితంగా ఉన్నట్లయితే, క్రమబద్ధంగా ఉన్నట్లయితే అది నీకు తర్వాత మార్గానికి పునాది అవుతుంది. తర్వాత చేసేటువంటి కర్మకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, నీలో ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకే మనము కొంచెం పట్టుకునే పిడికిలు ఎలా ఉండే గట్టిగా పట్టుకోవాలి. అదే నీకు సహాయపడుతుందన్నమాట. మనం మొత్తం పట్టుకోవాలని చెప్పి ఆశతో మనం ఎక్కువ పట్టుకున్నాం అనుకోండి, మన చేతులు ఏమి ఉండదు అన్నమాట. ఏదో అంటే కదా, ఇసుక చేత్తో పట్టుకుంటున్నాం, గట్టిగా పట్టుకుంటున్నాం అండి, అది గట్టి ఉన్న కానీ గట్టిగా పట్టుకున్నా అయిపోతుంది, లేకపోతే మధ్యలో జారిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మన కర్మ అనేది ఇలా గట్టిగా పట్టుకున్నప్పుడు ఎంత అయితే వచ్చినా గట్టిగా పట్టుకోవాలి, కొంచెమైనా గట్టిగా పట్టుకో. అది మళ్ళీ జారిపోకూడదు అనమాట. అంటే వదులుగా ఉండకూడదు, శైథిల్యం ఉండకూడదు. మనం చేసే కర్మ వదులుగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే అది నీకు తగిన ఫలితాన్ని ఇవ్వదు. మనం కర్మ శైథిల్యం ఉన్నప్పుడు కర్మ కూడా ఫలితంలో శైథిల్యంగానే ఉంటుంది. మనం పూర్ణ మనో సంకల్పం చేత మనం కర్మ చేసినట్లయితే అది నీకు ఉత్తరోత్తరంగా అభివృద్ధికి కారణమవుతుంది, ఉన్నతికి కారణమవుతుంది, అలాగే నిన్ను ఉన్నతమైన మార్గం వైపు తీసుకెళ్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అందుకే గత మంత్రం ఏం చెప్పాము, ఎవరైతే ఏ ఒక్కరు కూడా అనుష్ఠానం తప్పు జరిగిందంటే ఏమవుతుంది, అక్కడ ఆ యజ్ఞం నశిస్తుంది. యజ్ఞం నశించినట్టే ఆ యజమాని నశిస్తాడు. ఆ యజమాని నశించినప్పుడు అదంతా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి మనం ఆ రకంగా సక్రియంగా తెలుసుకొని కర్మ చేసినట్లయితే ఆ కర్మ క్షీణించదు, నష్టం కాదు, అది ఫలీభూతాన్ని ఇస్తుంది. ఈ విషయంలో మనం స్థూలంగా ప్రత్యేక వ్యక్తి యొక్క అనుభవంలో ఉంది, మనం విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసే కర్మను బట్టి, మనం చేసే జ్ఞానం బట్టి, మనం చేసే బుద్ధిని బట్టి మనకు ఆ రకమైనటువంటి గతి ఉంటుంది. ఆ రకమైన యోగ్యత బట్టి మనకు అదే రకమైనటువంటి స్థానం పొందుతూ ఉంటాం అనమాట. కాబట్టి మన కర్మ మనం శక్తిని బట్టి చేయాలి. కాబట్టి ఏది చేసినా మనం దాన్ని తెలుసుకొని చేసినట్లయితే అది చిన్నది పెద్దదైనా ఏదైనా కూడా మనకు ముందడుగు వేయడానికి పునాదిగా ఉంటుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ కర్మ స్పష్టంగా చేయాలి, తెలుసుకొని చేయాలని మనకు తెలుస్తుంది అన్నమాట. అస్తు. అందుకే ఇది ప్రాతः అనువాక్ ఆరంభించినప్పటి నుంచి మొదలుకొని సమాప్తం అయ్యేంత వరకు బ్రహ్మ మాట్లాడకుండా కంటిన్యూ చేస్తూ ఉంటుందో అయిపోయేంత వరకు, అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడంటే అది అనుష్ఠానం సమాప్తం అయిపోయిన తర్వాత ఉపదేశించేటువంటి విషయాలు మాత్రం చెప్తామట. అటువంటి కర్మ తబ్ కోయి బి మార్గ నష్టం అవుతా. అటువంటి వ్యక్తి, అటువంటి అజ్ఞాష్ట కర్మ, అటువంటి జీవనంలో సఫలత అనేది ఎప్పుడు నష్టం కాదు. ఆ యజ్ఞాష్ట కర్మ నష్టం కాదు, అతను కూడా జీవనంలో సాఫల్యాన్ని పొందుతాడు. ఎవరు ఏ క్షేత్రంలో ఉన్న వాళ్ళైనా కూడా ఆ రకంగా తెలుసుకొని చేసినట్లయితే వాళ్ళ కర్మని నష్టం కాదని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అందుకే అంతిమంలో కూడా సా యథ ఉభయపాద్ ప్రజన్ అథవా ఉభాభ్యాం చక్రాభ్యాం వర్తమానః ప్రతితిష్టతి ఏవం అస్య యజ్ఞః ప్రతితిష్టతి. యజ్ఞం ప్రతితిష్టంతం యజమానో అనుప్రతిష్టతి స ఇష్ట్వా శ్రేయాన్ భవతి. అక్కడేం చెప్పి పాపయాన్ భవతి అని చెప్పాం, ఇక్కడ శ్రేయాన్ భవతి అంటున్నామట. అత ఎలా ఉంటుందంటే మనం కర్మ చేసినట్లయితే, మనం చెప్తున్న ప్రారంభం నుంచే మన కర్మ వ్యవస్థితంగా ఉన్నట్లయితే మనకు ప్రతి క్షణం మనం ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుందన్నమాట. లేకపోతే ఆలస్యం, ప్రమాదాన్ని శైథిల్యం అయిపోతాయన్నమాట. అందుకే అది ఎలా ఉంటుందంటే స యథ ఉభయ పాదాభ్యాం వృజన్, అంటే
రెండు పాదాల మీద నడుస్తూ ఉన్నట్టున్నారు. రెండు రథం మీద రెండు చక్రాలు సక్రమంగా వ్యవస్థితంగా ఉంటే మన గమ్యస్థానం ఎలా ఆనందంగా మన ప్రయాణం కొనసాగుతుంటుంది. అలా నిర్భయంగా సంతోషంగా ఆనందాన్ని గమ్యం వైపు ముందుకు వెళ్తూ ఉంటామట. అలాగే రెండు చక్రాల బండి మీద నడిచినట్టుగా ఉంటుంది, రెండు పాదాలు నడిచినట్టుగా ఉంటుంది. లేకపోతే ఏ కర్మలో శైథిల్యం వచ్చినా ఒక చక్రం మీద మనం ప్రయాణం చేసినట్టు ఉంటుంది, ఒక కాలుతో నడిచినట్టు ఉంటుంది. ఆ ఒక కాలుతో ఒక చక్రం మీద ప్రయాణం చేసి ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతాం? అది మధ్యలో ఆగిపోతుంది, మధ్యలో కింద పడిపోతాం, మధ్యలో నష్టం అయిపోతుంది. ఆ చేసిన ప్రయాణం కూడా మధ్యలో నష్టం అయిపోతుందన్నమాట. అందుకే సా యథ ఉభయ ఉభయ పాద్ వ్రజన్, రెండు పాలతో వ్రజన్ అంటే వెళ్తూ, ఉభాభ్యాం చక్రాభ్యాం వర్తమాన, రెండు చక్రాల మీద వర్తమానంలో ప్రతిష్ఠతే అంటే ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది. ఏవం అస్య యజ్ఞ ప్రతిష్టతి, అందుకే ఇది చేసే యజ్ఞం కూడా రెండు రథ చక్రాల మీద నడిచినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ యజ్ఞం కూడా అలాగే స్థిరంగా దృఢంగా బలంగా ఉంటుంది. యజ్ఞం ప్రతిష్టంతం, ఎప్పుడైతే యజ్ఞం దృఢంగా బలంగా అది వ్యవస్థితంగా నడుస్తూ ఉంటుందో యజమానో అను ప్రతిష్టతి, యజమాను కూడా అతను వ్యవస్థితంగా ఉంటాడు, అంటే బలంగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు. ఆ కర్మ ఆ యొక్క ఫలితం మనకు ఆ యజమానికి లభిస్తుంది. ఇష్టు అతడు యజ్ఞం చేసి శ్రేయాన్ని పోతుంది, అందుకే శ్రేయవంతుడు అవుతాడు, అంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు, విద్యావంతుడు అవుతాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా వచ్చిందన్నమాట. అంటే మనం ఎలా చేస్తే అలా ఫలం అనేది మనకు మన చేతిలో ఉంటుందన్నమాట. అది చేసే మన కర్మ విధానం బట్టి ఉంటుంది, మన చేతిలో ఉంటుందన్నమాట. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అన్నట్టుగా మనం మన కర్మ విధానం ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసినట్టయితే వెంటనే దాని యొక్క ఫలితం అనేది వెంటనే సిద్ధిస్తుంది, సద్య సిద్ధిస్తుంది. దాని లేటుగా అంటూ ఏడు ఉండదు అనమాట. ఏ కర్మ యొక్క ఫలితం ఎప్పుడు ఇవ్వాలి పరమాత్మ అప్పుడు అదే సమయంలో ఇచ్చేస్తాడు అనమాట. అందుకే ఈ రకంగా ఈ షోడశ ఖండంలో మనకు ప్రస్తావించబడింది అనమాట. అస్తు. కాబట్టి మనం ఒక ఈ ఖండం నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనము సంసారం లేనా బ్రహ్మాండం లేనా ఏ కర్మ లేనా ఏ విధి విధానమైనా మనం చేసే కర్మ కొంచెమైనా కూడా అది ఎలా ఉండాలంటే వ్యవస్థితంగా చేసినట్లయితే, తెలుసుకొని చేసినట్లయితే, సక్రమంగా చేసినట్లయితే అది మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది. అది తర్వాత చేసేటువంటి కర్మకు పునాది అవుతుంది, తర్వాత చేసేటువంటి కర్మకు అది మెట్టులాగా పనిచేస్తుంది అంట. ముందుకు వెళ్ళడానికి నీకు మార్గాన్ని ప్రశస్తం చేస్తుంది. ఇది మనకు తెలిసినప్పటికీ కూడా మనము దాన్ని ఎక్కడో శైథిల్యం చేస్తూ ఉంటామట. ఆ శైథిల్యం అనేది కర్మలో శైథిల్యం రాకూడదు. చెప్పాం కదా, ఎవరైతే కర్మ చేస్తూ ఉంటారో గతిశీలంగా ఉంటుందో అతడే పునీతులు అవుతారు, అంటే పవిత్రంగా ఉంటారు. అది మనం చేసే కర్మలో శైథిల్యం ఉందనుకోండి, అటువంటి వ్యక్తి పునీతుడు కాడు, ఎప్పుడు పరిశుద్ధం కాడు, ఎప్పుడు కూడా ఆ ఆ స్వచ్ఛతను పొందలేడు, అంటే ఐశ్వర్యాన్ని పొందలేడు, విద్యను పొందలేడు. అన్ని కూడా అతని జీవితంలో సగం సగమే ఉంటాయన్నమాట. అతని జీవితం అనేది అయోమయంగా ఉంటుంది, దుఃఖమయంగానే ఉంటుంది అన్నమాట. కాబట్టి మన జీవితం యొక్క సుఖం అనేది, మన జీవితం యొక్క దుఃఖం అనేది అది మన చేతుల్లో ఉంది. మనం చేసే కర్మను బట్టి ఉంటుంది, మనం చేసే విచారణ బట్టి ఉంటుంది. మనం ఏ రకమైన కర్మాష్టం చేస్తూ ఉంటామో ఆ రకమైన కర్మాష్టంలో సమర్పణ భావంతో చేసినట్లయితే ఆ కర్మ నీకు వెంటనే సత్ఫలితాన్ని ఇస్తుంది, నీలో విశ్వాసాన్ని కలిగజేస్తుంది, ఇతరుల పట్ల విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ విశ్వాసం నిన్ను గమ్యస్థానం వైపు తీసుకెళ్తుంది, నిన్ను ఐశ్వర్యం వైపు తీసుకెళ్తుంది, విద్యా వైపు తీసుకెళ్తుంది, ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని తీసుకొస్తుంది అనేది మనకి ఇక్కడ 16వ ఖండం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అస్తు. ఇందులో ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? దీని యొక్క సారాంశం అస్తు. మనం ఏదైనా కర్మ చేసినా ఎలా చేస్తామండి? యజ్ఞానుష్ఠాన కర్మ చేస్తాము, సంధ్య చేస్తాము, ధ్యానం చేస్తాము, ఉపాసన చేస్తాము, లేదా భగవంతుడికి పూజ చేస్తాము, మందిరానికి వెళ్తూ ఉంటాం, అందరం కూడా వెళ్తూ ఉంటాం. కొన్ని క్రియలు ఏం చేస్తాం, బలవంతంగా చేస్తుంటాం. కొన్ని క్రియలు మనం ఇష్టం ఉండదు, బలవంతం చేస్తాం, చేస్తాం. ఇంట్లో అంటే ఆ బలవంతం చేసే కర్మ ఎలా ఉంటాయి అంటే అభావాత్మకంగా ఉండి చేయలేకపోతున్నామా? భగవంతుడికి సమర్పించడానికి అన్ని నైవేద్యం ఉంటే చేయాలి, అన్ని వస్తువులు పదార్థాలు ఉంటే చేయాలని ఏం లేదండి. భగవంతుడికి పూజించడానికి, భగవంతుడిని ప్రార్థించడానికి ఎటువంటి ధన ఐశ్వర్యానికి ఎటువంటి ఏ దానికి అవసరం లేదన్నమాట. మనసులో సంకల్పం సాత్వికం ఉంటేనే పరమాత్మ ఏ రకంగా పూజించవచ్చు, మనసుతో పూజించవచ్చు. చాలా మంది ఇలా ఉంటే నేను చేస్తాను, ఇవన్నీ ఏం లేవు కదా, ఏం చేయాలి? మనలో భావన సంకల్పం చేయాలని కోరిక ఉంటేనా మనసుతో కూడా చేయవచ్చు. ఇప్పుడు యజ్ఞాష్టాన్ని చేసేటువంటి వ్యక్తులు నేను ఎక్కడో ఉండాలి, నాకు దగ్గర ఇవన్నీ ఏం లేవు, సమిధలు లేవు, సామాగ్రి లేవు, యజ్ఞం లేదు, నెయ్యి లేదు, ఏం చేస్తాను?
ఎప్పుడు వికల్పం లేని స్థితిలో, అన్య మార్గం లేని స్థితిలో అప్పుడు చెప్తున్నాం. నీలో సంకల్పం ఉంటే మానసిక యజ్ఞం కూడా చేయొచ్చు, మనసులో కూడా అదే విధంగా భావనాత్మక చేయొచ్చు, నీకు అదే ఫలితం వస్తుందన్నమాట. అలాగే మనకు చేయాలి సంకల్పం అనేది మనం మాట మాట చెప్తుంటాం. అది దృఢంగా పరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రతి క్షణం అనేది ఆ, ఇంకొక క్షణానికి, రెండో క్షణం, మూడో క్షణం, నాలుగో క్షణం బలాన్ని ఇస్తుందన్నమాట. ఆ బలమే ఏమవుతుందంటే మనకు ఉన్నతం వైపు తీసుకెళ్తుంది, దాంట్లో ఏకాగ్రతని ఉత్పత్తి చేస్తుంది. ఆ ఏకాగ్రతని మనకు చేసే కర్మ విధానంలో వస్తుందన్నమాట. కాబట్టి మనం ఏకాగ్రత పూర్వకంగా చేయడం లేదు అంటేనా అక్కడ ఎక్కడో శైథిల్యం ఉంటుంది. ఆ శైథిల్యాన్ని మనం తెలుసుకొని మనం ఆ కర్మానుష్ఠానం మొదలు పెట్టుకోవాలి. అది ఏదైనా కానీ ఆధ్యాత్మిక మార్గంలో, ధ్యాన మార్గంలో మనం ఏ కర్మ చేసినా మనకు సఫలత కలగడం లేదంటే యత్నే కరితే ఇది నా సిద్ధ్యతి కో అత్ర దోష, అంటే ఆ దోషం మనలో ఉంది, ఎక్కడో ఉంది, అది తెలుసుకొని మనం చేయాలనేది మనకు ఇక్కడ ఈ అంశం ద్వారా, ఈ ఖండం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే మహోదయ, ఇప్పుడు మనం చేసే ప్రతి యజ్ఞంలో ముందు మనసు ఏకాగ్రతం అవ్వాలి. మీరు ఇంత ముందు కూడా చెప్పారు ఇవి. అయినా ఇప్పుడు మనసు ఏకాగ్రతతో చేసినప్పుడే దాని తాలూకా ఫలితం వెంటనే సద్య సిద్ధ్యతి అని అన్నారు కదా, వెంటనే సిద్ధిస్తుంది అన్నదే కదా మహోదయ మీరు ఇప్పుడు చెప్తున్న విషయం. అవునండి. ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది? ఆ కర్మ పట్ల మనకు యథార్థ జ్ఞానం ఉన్నప్పుడు వస్తుంది. ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది? ఏ కర్మానుష్ఠానం చేస్తున్నా ఆ కర్మను యథార్థంగా తెలుసుకున్నప్పుడు నీకు తెలియకుండా బలం వచ్చేస్తుందండి. లేకపోతే బలం రాదనమాట. వాక్కులో, మన ప్రవర్తనలో, మన విధానంలో, మన వ్యవహారంలో, మన నడవడికలో అన్ని కూడా శ్రేష్టంగా ఉంటాయి. ప్రతి కర్మ కూడా నువ్వు అక్కడ నిర్బలత్వం ఉండదండి. ఎంత నిర్బలుడైనా కూడా నీ కర్మ అనేది నీ కర్మానుష్ఠ శ్రేష్టంగా ఉన్నట్టునే ఆ వ్యక్తి కూడా బలవంతుడు అవుతాడనమాట. అంత శక్తి ఉంటుందన్నమాట. యథార్థమైన జ్ఞానానికి ఆ బలం వస్తుందన్నమాట. ఎప్పుడు మనం భయం కలుగుతుంది, ఎప్పుడు మనకు ఆ కొంచెం అయోమయంగా ఉంటాం, అస్తవ్యస్తంగా ఉంటాం అంటే అక్కడ ఇప్పుడు పిల్లలకైనా, విద్యార్థులకైనా ఎందుకు భయం ఉంటుంది? తన కర్మ పట్ల నేర్చుకున్నాను, పరీక్ష రాస్తాను లేదో అని చెప్పి కర్మ చేశాను. అంటే ఆ కర్మ చేస్తే మన మీద మన నమ్మకం, ఈ క్వశ్చన్ నేర్చుకునేది ఆన్సర్ వచ్చేసింది నాకు, అది పూర్తి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఏంటంటే ఆ కర్మలో ఎక్కడో శైథిల్యం ఉంది. ఏదో త్వరగా చదివేశాడు, ఏదో త్వరగా రాసేశాడు, అది ఏదో గుర్తు లేదు. గుర్తు ఏంటేమిటి? అక్కడ కర్మ వ్యవస్థితంగా చేయలేదు, అందుకే అక్కడ అలా అనిపిస్తుంది అన్నమాట. అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్నట్లయితే దాని గురించి ఏదైనా నాలుగు ముక్క రాసేయగలుగుతాడు అనమాట. అందుకే మనం చేసే ప్రతి అర్థపూర్వకంగా, అర్థ అవగమన పూర్వకంగా ఉండాలి. అర్థ అవగమన పూర్వకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది నీకు ఆ మార్గాన్ని ముందు తీసుకెళ్ళడంలో నీకు ప్రతిదీ కూడా నీకు అనుభూతి పూర్వకంగా, నిశ్చయాత్మకమైన నిశ్చయ బుద్ధితో ముందు తీసుకెళ్తున్నమాట. అస్తు మహోదయ, అస్తు మహోదయ. అంటే ఇప్పుడు మీరు ఇంకో విషయం కూడా చెప్పారు మహోదయ ఇక్కడ. ఇప్పుడు మనకి ఆ పరికరాలు అంటే మనకు కావాల్సిన సమిధులు అవ్వండి, ఇంకోటి అవ్వనండి, అవన్నీ లేకపోయినా కూడా మనసులో యజ్ఞం చేయొచ్చు అన్నారు. అంటే ఇంకా మనసులో యజ్ఞం చేయొచ్చు అంటే ఇవన్నీ అక్కర్లేదు, ఎప్పుడు మనసులో యజ్ఞం చేసేద్దాం అన్నదే కాదు కదా మహోదయ అక్కడ అంతరార్థం. అది ఆపద్ధర్మ స్థితి. ఆపద్ధర్మ స్థితి. నీకు రెండో వికల్పం లేదు. నీలో భావన ఉంది, ప్రతిరోజు నిత్య యజ్ఞం చేస్తూ ఉండేవాడివి, ప్రతిరోజు కర్మ చేస్తూ ప్రతిరోజు స్వాధీనం చేస్తూ ఉండేవాడివి. నీకు ఆ కర్మ మనకు ఈ క్రమం అనేది ఆగిపోకూడదు. అటువంటివి ఎప్పుడు అది రామబాణాన్ని ఎప్పుడు ఉపయోగించుకుంటాం? అలాగనమాట. రెండో మార్గం లేదు, అనుకూలంగా లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ దొరకవు, ఏం చేయలేము, ఉపలబ్ధం తెచ్చుకోలేము, అప్పుడు ఆ సమయానికి అలా చేసుకోవచ్చు. అంతిమ అవస్థ రెండో మార్గం కల్పించే వికల్పం ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో అలాగా, అంటే దానికి తాత్పర్యం ఏం లేకుండా చేయొచ్చని కదా. అవునండి. అంటే ఇది ఈ మార్గం శాస్త్రంలో కూడా, వేదాల్లో కూడా చెప్పబడింది మహోదయ. మనకి ఆ సమయంలో ఇప్పుడు సంధ్య చేస్తున్నాం, ఆ సంధ్య సమయంలో మనం ఏదో ప్రయాణంలో ఉంటే మనసులో అది చేసుకోవచ్చు. ఆ జల తర్పణం అవన్నీ కూడా మనసులో చెప్పుకోవచ్చు అని ఒక అంటే ఇప్పుడు వికల్పం లేదు అటువంటి సమయంలో కర్మ ముఖ్యం అట. అక్కడ కర్మ విధానం ముఖ్యం, మనం చేసే కర్మ ముఖ్యం కాబట్టి ఆ కర్మ ఎక్కడైనా చేసుకోవచ్చు. అదే మనసులో మనకు సంకల్పం గట్టిగా ఉంటే మార్గం కూడా అక్కడే కనిపిస్తుంది అన్నమాట. అందుకే ఆ మార్గాన్ని, అందుకే ఈ మార్గ శబ్దం కూడా వర్తన్యం శబ్దం మార్గాన్ని చూపించారు. మనం చేసే ప్రతి కర్మ మార్గయుక్తంగా ఉంటుంది. అంటే ఒక కర్మ ఇంకొక మార్గం వైపు, రెండో మార్గం, మూడో మార్గం, అంటే క్రమంగా మార్గం చూపించాలి. మనకు మార్గం కనిపించడం లేదు అంటే అక్కడ మనకి ఎక్కడో ప్రారంభంలోనే మొదటి మార్గం ఆగిపోయింది అన్నమాట. అందుకే మొదటి మార్గం ఆగిపోయిన రెండో మార్గం ఏం కనిపిస్తుంది మనకు?
అది అసలు కనిపించాము. మీరు ఇప్పుడు చెప్పిన ఈ ఉపమానం చాలా బాగుంది మహోదయ. అది ఏంటంటే ఒక విద్యార్థి సక్రమంగా చదివితే ఇంకా భయం ఉండదు. ఆ కార్యంలో మనకి ఏ భయం లేకుండా ఆ కార్యంలో ఏకాగ్రత వస్తుంది అనేది చాలా బాగుంది మహోదయ ఆ ఉపమానం. అది కొంచెం కూడా పురోగతికి ఒక ఉత్సాహాన్ని కల్పిస్తుంది. అట్లా మనం ఏం చేసినా అలాగ తెలుసుకొని చేయాలి, అర్థపూర్వకం చేసుకోవాలి, మనకి ఇక్కడ ముఖ్యమైన అంశము. ఫస్ట్ తర్వాత కూడా మనకు ఇందులో కొంచెం ఒక అంతిమ ఖండం ఉంది, అదేంటో మనం రేపు చూద్దాం. అక్కడ ప్రజాపతి అందరినీ దేవతలను ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు ఆ కర్మలిష్ట ఎలా ఉంటుందనే విషయాన్ని మనం రేపు చూద్దాము. ఫస్ట్ శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే మహోదయ.